అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. పక్కింట్లో పూలు కోసి పూజలు చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. పూజల కోసం మీ చుట్టుపక్కల ఇళ్లలో పూలు కోసేస్తున్నారా? ఎన్ని పూలు పూజ చేస్తే అంత పుణ్యమని చెట్టుకు ఉన్న పూలన్నీ మీరే ఏరేస్తున్నారా? ఈ పూజ వల్ల ఫలితం ఏంటి? దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి? హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తిపూర్వకంగా పవిత్రమైన మనసుతో పుష్పాన్ని కానీ పండును కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు. అయితే పూలు కొనుక్కొచ్చే వారి సంగతి పక్కన పెడితే చుట్టుపక్కల ఇళ్లలోంచి ఎత్తుకొచ్చే వారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రోజు ఉదయాన్నే చాలామంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు. ఎవరి ఇంట్లో వాళ్ళు కోసుకుంటే పర్వాలేదు, కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. కొంతమంది వాకింగ్ కోసం వెళ్ళి కూడా ఒక కవర్ తీసుకెళ్ళి వస్తూ దారిలో కనిపించిన పూలన్నీ కోసేస్తారు. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నారనుకోండి, వాళ్ళకేసి సీరియస్గా చూస్తూ వీళ్ళకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. అంతేకాదు వీళ్ళు మహాపాపాత్ములని ఫిక్స్ అయిపోతారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బూసి మొక్కల్లా ఉంచడం మహాపాపం. ఇక ఆ ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం కిందికి వస్తుంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. దీనికోసం ఒక శ్లోకం కూడా ఉంది. తాంబూలఫల పుష్పాది హర్తస్య ద్వానరో వనే ఉపనాతృణ కర్పాసహర్తస్సన్ మేషయోనిషు. అంటే తాంబూలం పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసిన వారు అడవిలో కోతిలా పుడతారు. చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసిన వారు మరుజన్మలో మేకలా పుడతారు. వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి, మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటున్నాం. పూలు కోసుకురావడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి యజమానిని అడగకుండా కోసుకోవడం తప్పు. ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచరు. ఇది మరింత పాపం. ఒక్కసారి మానవ జన్మ తప్పితే మళ్ళీ